హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. శ్రీ ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన గిరిజా కళ్యాణం అనే నవలలో నుండి 6వ భాగాన్ని వినేద్దామండి. గిరిజ, రవి రాజగోపాలరావు గారి మేడపైన డాబా మీద ఉన్నారు. పైన మెట్ల గదిలో పావురాలు గూళ్ళు పెట్టాయి. సాయన్న రోజు వాటికి ఇన్ని నూకలు గింజలు తెచ్చి చల్లుతాడు. అవి వచ్చి వాలి చక్కగా ఏరుకుని తింటాయి. వాటికి మనుషులంటే భయం లేదు. రవి 4 రోజుల క్రితం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. రాజగోపాలరావు గారు గిరిజను వెళ్ళనీయలేదు. 2 రోజులు నా దగ్గర ఉండి వెళుదు గాని అని ప్రయాణం ఆపు చేశారు. గిరిజ, రవి ఇద్దరు రాజగోపాలరావు గారి ఆత్మీయులు అని తెలియడంతో ఆ ఇంటి నౌకర్లు కూడా శ్రద్ధగా చూడసాగారు. 2 రోజులు గడిచాయి. గిరిజ వెళ్ళిపోతామని అడిగింది. ఆయన టికెట్ల కోసం ఫోన్ చేసి రిజర్వేషన్ దొరకలేదన్నారు. చందు పెళ్లికి ఒప్పుకున్నాడనే ఆనందం రాజగోపాలరావు గారికి 24 గంటలు కూడా నిలవలేదు. ఆయన అంత క్రితం ఆశ పెట్టుకున్న మాధవరావు గారి అమ్మాయి కల్పనకి వేరే సంబంధం కుదిరి ముహూర్తం పెట్టేసుకున్నారు. నీలకంఠం గారి అమ్మాయి వనజ పై చదువుల నిమిత్తం ఫారెన్ వెళ్ళిపోయింది. ఆయన సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. చందు పెళ్లికి అంగీకరించిన ఈ వేడిలోనే ఆ మూడిముళ్ళు వేయించాలని శేషారత్నం హెచ్చరించాడు. మళ్ళీ వాడు మనసు మార్చుకునే టైం ఇవ్వకూడదు అంటాడు. ఎంత వెతికినా పిల్ల దొరకలేదు. ఒకళ్ళిద్దరిని వెళ్ళి చూశారు. కానీ వాళ్ల రూపంలో చందు పక్కన నిలబడితే దిష్టిబొమ్మల్లా ఉన్నారు. ఆయనకి అహర్నిశలు ఇదే ఆలోచన అయిపోయింది. ఇప్పుడే గురుమూర్తి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఆయనకి తెలిసిన ఒక డాక్టర్ గారి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఫోటో చూపించారు. పిల్ల బాగానే ఉంది, చదువుకుంటోందిట. రాజగోపాలరావు గారు ఆ అమ్మాయిని చూడ్డానికి చందుని రమ్మన్నారు. నేనెందుకు తాతయ్య? నిన్ను పెళ్లి చేసుకుంటోందే నీకోసం. నువ్వు ఏ పిల్ల మెడలో తాళి కట్టమంటే కళ్ళు మూసుకుని ఆ పిల్ల మెడలో కట్టిస్తాను, ప్రామిస్ అన్నాడు. ఆ పిల్ల విషయమే గురుమూర్తి ఇంత క్రితం ఫోన్ చేశాడు. ఆ పిల్ల ఇంట్లోంచి పారిపోయి ఎవరినో లవ్ మ్యారేజ్ చేసుకుందిట. ఈ వార్త వినగానే ఆయన కుర్చీలో అలాగే కూర్చుండిపోయారు. పైనుంచి సాయన్న మెట్లు దిగి వస్తున్నాడు. ఆయన చేతిలో ఉన్న బుట్టలో పావురం పిల్లలు ఉన్నాయి. గిరిజ, రవి సాయన్న వెంటే వస్తున్నారు. సాయన్న ఏదో అంటున్నాడు. గిరిజ విరగబడి నవ్వుతోంది. చాలా సంవత్సరాల క్రితం మా ఇంట్లో ఆడపిల్ల నవ్వు ప్రతిధ్వనిస్తోంది. ఈ 4 రోజుల నుంచి ఇంట్లో తిరుగుతున్న గిరిజకి, రవికి మొహమాటం పోయి చనువు ఏర్పడింది. ఇంట్లో స్వతంత్రంగా తిరుగుతున్నారు. రవి కంట్లో ఏదో పడింది. అబ్బా అంటూ కన్ను చేత్తో మూసుకున్నాడు. గిరిజ కంగారుగా రవిని దగ్గరకు తీసుకుని ముఖం తన వైపుకు తిప్పుకుని కన్ను పరీక్ష చేసింది. నోటితో ఉఫ్ అని ఊదింది. పైట కుంగుతో ఉండ చుట్టి నోటిలో పెట్టుకుని అతని కన్నుకి ఆవిరిగా అద్దింది. రాజగోపాలరావు గారు గిరిజనే తదేకంగా చూస్తున్నారు. ఆ అమ్మాయికి తమ్ముడి మీద ఎంత ప్రేమ! ఆపరేషన్ కోసం ఆడపిల్లై ఉండి కూడా ఎంత ఆరాటపడింది. గిరిజకి ఒక విధమైన పట్టుదల ఉంది. ఆ పట్టుదల మూలంగానే అనుకున్నది సాధించింది. రవికి ఆపరేషన్ చేయించగలిగింది. ఆయన గిరిజనే అభిమానపూర్వకంగా చూస్తున్నారు. తన తెలివితేటలు, సామర్థ్యం ఉన్న ఆడపిల్లలంటే ఆయనకి ఎనలేని వాత్సల్యం. అలాంటి ఆడపిల్లల వల్ల కుటుంబాలు చల్లగా శాంతిగా సాగుతాయి. దానికి ఉదాహరణ కమలే. చూస్తున్న కొద్దీ ఆయనకి గిరిజ స్వభావంలో చాలా వరకు కమల పోలికలు బాగా కనిపిస్తున్నాయి. ఆయనకి బహుశా గిరిజ పట్ల పెరుగుతున్న వాత్సల్యానికి అదే కారణమేమో కూడా. గిరిజ, రవి ఆయన ముందు నుంచే తోటలోకి వెళ్లారు. సాయన్న మొక్కలకి నీళ్లు పడుతుంటే ఆ పైపు అందుకుని గిరిజ తాను పట్టసాగింది. ఆయనకు మళ్ళీ కమల గుర్తుకు వచ్చింది. ఇంట్లో ఎంతమంది పనివాళ్లు ఉన్నా మొక్కల విషయం కమల చాలా శ్రద్ధగా చూసేది. ఇంతలో చందు అటు వచ్చాడు. వెనక నుంచి వస్తున్న చందుని గిరిజ చూడలేదు. పైపుని ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు తిప్పబోయింది. నీళ్లు వానజల్లులా చందు మీద పడ్డాయి. అతని షర్టు ప్యాంట్ అంతా తడిసిపోయింది. అరెరే కంగారుగా చూసింది. పర్వాలేదు, నీళ్లలో తడవడం నాకెంతో ఇష్టం. నా చిన్నతనంలో ఎప్పుడూ నీళ్ల దగ్గరే ఉండేవాడిని. మా తాతయ్య సముద్రం తీసుకువచ్చి దొడ్లో ఈ పాండ్లో వేయమని మారం చేసేవాడిని. నిజంగానా? నిజంగా. అప్పుడు తాతయ్య ఏం చేశాడో తెలుసా? ఈ పాండ్ నిండా 2 ఉప్పు బస్తాలు వేయించి ఉప్పగా ఉన్న నీళ్లు చూపించి, ఇదిగో సముద్రం మన ఇంటికి వచ్చిందిరా అన్నాడు. నేను నిజమేనని నమ్మాను. 4 రోజుల తర్వాత నీళ్లు మళ్ళీ తీయగా ఉన్నాయి. ఇదేమిటి అంటే సముద్రానికి వాళ్ళ అమ్మ మీద బెంగ అనిపించి వెళ్ళిపోయింది అని చెప్పాడు. నేను నిజమేనని నమ్మాను. ఆ చిన్నతనంలో ఆ అమాయకత్వం గుర్తుకొస్తే తమాషాగా ఉంటుంది. చందు నవ్వాడు. గిరిజ కూడా నవ్వింది. రాజగోపాలరావు గారు కిటికీలోంచి చూస్తుంటే దూరంగా లాన్లో నీరెండలో ఇద్దరూ చూడముచ్చటైన జంటగా ఉన్నారు. చందు వెళ్ళిపోయాడు. గిరిజ అతను వెళ్ళిన వైపే చూస్తోంది. ఆ చెంపలు కంది ఉన్నాయి. ఆ ముఖంలో కనిపిస్తున్న దరహాసం ముగ్ధ మనోహరంగా ఉంది. గిరిజ ముఖంలో ఆ కాంతి చందు కనిపించినప్పుడే పరదా తొలగించుకు వచ్చిన అందాల సుందరిలా
తొంగి చూడడం ఆయన చాలాసార్లు గమనించారు. రాజగోపాలరావు గారి మస్తిష్కంలో ఏదో ఆలోచన మెరిసింది. ఆయన ముందుకు వంగి కిటికీలోంచి పరీక్షగా గిరిజని అప్పుడే ప్రప్రథమంగా చూస్తున్నట్లు చూడసాగారు. చందుకి గిరిజని ఇచ్చి చేస్తే, గిరిజ చందు భార్య అయితే, ఆయన కళ్ళ ముందు తమ్ముడిని ప్రేమగా చూసే గిరిజ కదిలింది. అలాంటి స్వభావం కలవారికి నా భేదం లేదు. అందరినీ అలాగే చూస్తారు. ఆ మనసులో మంచితనమే అలాంటిది. అసలు చందుకి భార్యగా మామూలు అమ్మాయి పనికిరాదు. గిరిజ లాంటి పట్టుదల, సాహసం, ధైర్యం గల యువతే కావాలి. 10 నిమిషాలు మంచి చెడులు ఆలోచించిన కొద్దీ ఆయన యోచన మరింత బలపడిందే తప్ప అది తప్పుగా, అసంగతంగా తోచలేదు. కొద్దిసేపు అయిన తర్వాత ఆయన లేచి తోటలోకి వచ్చారు. గిరిజ గ్లాస్ హౌస్ దగ్గర ఉంది. దానికి వేలాడుతున్న తీగలను చూస్తోంది. రవి అక్కడికి కాస్త దూరంలో కొబ్బరి చెట్టు దగ్గర ఉన్నాడు. సాయన్న కొబ్బరికాయలు కోయడానికి చెట్టెక్కుతున్నాడు. గిరిజ ఆ తీగలను తాకుతూ ఏదో ఆలోచిస్తోంది. గిరిజ, అక్కడికి వచ్చిన రాజగోపాలరావు గారు పిలిచారు. గిరిజ వెనక్కి తిరిగి చూసింది. బాబుగారు, మీరా? ఏమిటి? ఈరోజైనా రైలు టికెట్లు దొరుకుతాయా అంది నవ్వుతూ. అదేమిటో కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా రైలు వాళ్ళు టికెట్లు లేవు, గిరిజని ఇక్కడే ఉండమనండి అంటున్నారు అంటూ నవ్వారు. గిరిజ ఫక్కుమని నవ్వింది. రాజగోపాలరావు గారు అక్కడున్న బెంచి మీద కూర్చున్నారు. గిరిజ, 1 నిమిషం నీతో మాట్లాడాలని వచ్చాను. గిరిజ కళ్ళలో ఆశ్చర్యం కనిపించింది. నాతోనా? చెప్పండి బాబుగారు అంది. నీతో మనసు విప్పి 2 ముక్కలు మాట్లాడతాను, నువ్వేమీ అనుకోవద్దు. నేను ఇలా అనుకుంటానని మీరు తెలిస్తే నాకు ఆ మాట చెప్పనే చెప్పరు, అవునా? ఆయన నవ్వారు. నువ్వు చాలా తెలివిగల దానివి గిరిజ. తెలివిగల వాళ్ళు ఎప్పుడూ ఇంకొకరికి సహాయపడుతుంటారు, అవునా? ఏమో నాకు తెలియదు బాబుగారు. ఒకటి అడుగుతాను, చెప్పు. ఈ ప్రపంచంలో నీ ప్రాణం కంటే ఎక్కువగా నువ్వు భావించే వ్యక్తి ఎవరో చెప్పనా? చెప్పండి. రవి, అవునా? అవును, మీరు సరిగ్గా ఊహించారు. రవికి చెప్పు నయమైంది. ఇక చదువు సంగతి చూడొద్దు మరి. గిరిజ ముఖంలో మేఘాలు కదలాడాయి. తలదించుకుంది. అవును గిరిజ, రవి గురించి నువ్వేం దిగులు పడద్దు. అతను చదువుకుని ఉద్యోగం చేసి సెటిల్ అయ్యే వరకు ఆ బాధ్యత అంతా నేను స్వీకరిస్తున్నాను. ఆ మాట చెప్పడానికే వచ్చాను. బాబుగారు, గిరిజ సంభ్రమంగా చూసింది. ఆయన లేచారు. అటు ఇటు తిరుగుతూ అన్నారు. అవును గిరిజ, ఈ రోజు నుంచి రవికి సంబంధించిన బాధ్యత అంతా నాది. మంచి స్కూల్లో చేర్పిస్తాను. చదువుకు, భోజనానికి అయ్యే ఖర్చంతా నేను భరిస్తాను. రవి ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ ఏది చదువుతానంటే అది చదివిస్తాను. నీ తమ్ముడు భవిష్యత్తు గురించి నువ్వు ఇంకా ఏమాత్రం దిగులు పడవద్దు. ఆ భారం నా మీద వదిలేయ్. బాబుగారు, గిరిజ కళ్ళలో తడి కనిపించింది. ఆయన చేత్తో వారించారు. ఆగు, నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్పవద్దు. ఒక సాయం కావాలి. సాయమా? మీకా? నేనా? చెప్పండి. ఆయన క్షణమాగి అన్నారు. నేను రవి బాధ్యతని స్వీకరించినట్టుగా నువ్వు చందు బాధ్యత తీసుకోవాలి. ఆ పేరు వినగానే గిరిజ త్రుళ్ళిపడింది. ఆయన ఏం చెబుతున్నారో అర్థం కానట్టుగా చూసింది. నేనా? ఎలా? నేనేం చేయగలను? చందుని పెళ్లి చేసుకో. చందు భార్యగా వాడిని చక్కదిద్దుకో. ఆ మాటే నిన్ను అడగడానికి వచ్చాను. గిరిజ ఆయన వైపు తిరిగింది. గండు మీనాల్లాంటి ఆ కళ్ళు వెడల్పయ్యాయి. ఆ ముఖం 1000 మెరుపుదాడులు తిన్నట్టుగా విభ్రమంగా చూస్తుంది. ఇంత ఆశ్చర్యకరమైన సంగతి ఈ ప్రపంచంలో ఇంకేదీ ఉండదన్నట్టుగా ఎర్రటి పెదవులు విడివడి విచిత్రంగా చూస్తున్నాయి. గిరిజ ఇంకా నోట మాట రాని దానిలా, రెప్పవేయడం మర్చిపోయిన దానిలా అలాగే నిలబడి ఆయన వైపే చూస్తుంది. గిరిజ ఆశ్చర్యాన్ని గమనిస్తూ నెమ్మదైన స్వరంతో ఖచ్చితంగా, దృఢంగా తన అభిప్రాయం వివరించారు. గిరిజ, విచిత్రంగా మనిద్దరికీ పరస్పర గౌరవాభిమానాలు కలిగేటట్లు చేసింది. నీకోసం నేనేది చేసినా, నా కోసం నువ్వే నిశ్చయం తీసుకున్నా అది మన ఆత్మీయత ఇంకా బలపడినట్టే ఉండాలి. నువ్వు ఆడపిల్లవి. నా అనే అండదండలు లేకుండా ఈ ప్రపంచంలో మసలడం ఎంత కష్టమో ఈ పాటికి నీకు బాగానే తెలుసుంటుంది. చందుకి నిన్ను భార్యగా చేయాలని ఎందుకు అనుకుంటున్నానో చెప్పనా? ఇలా కూర్చో. నీకు నేను మొదటి నుంచి వాడి విషయం అంతా చెబితే నేను ఈ నిశ్చయానికి ఎందుకు వచ్చానో నీకు అర్థమవుతుంది. కూర్చో అన్నారు. గిరిజ కూర్చుంది. ఆయన కూతురు దగ్గర నుంచి ప్రారంభం చేసి చందు బాల్యం నుంచి పెరగడం, పెళ్లి వద్దనడం, చివరికి తను అంత గొడవ చేస్తే నిన్న పెళ్లికి ఒప్పుకొనడం వరకు అంతా ఎలాంటి దాపరికం లేకుండా చెప్పేశారు. చివరగా నిట్టూరుస్తూ అన్నారు. వాడు అందరి పిల్లల్లా పెరిగితే నాకు ఈ పెళ్లి సమస్య అవ్వకపోను. చిన్నప్పటి నుంచి ఎక్కడి ఒంటరివాడవుతాడోనని ఆ స్నేహితులతో కలపడం వల్ల ఇప్పుడు వాడి జీవితానికే వాళ్ళు పెద్ద అడ్డుగోడై కూర్చున్నారు. వాడిని సరిదిద్దాలటే నీలాంటి సహనం, ధైర్యం గల అమ్మాయే కావాలి. నా మనసులో ఉన్నదంతా నీకు చెప్పాను. నువ్వు బాగా ఆలోచించుకో. నేను చెప్పినంత మాత్రాన నా మాట వినాలని లేదు. ఇందులో నీకేదైనా అబద్ధం కనిపించినా
ఆమోదయోగ్యంగా లేకపోయినా నాకు నిర్మోహమాటంగా చెప్పవచ్చు. నువ్వు ముఖాముఖి చెప్పలేకపోతే సాయన్నతో నేను ఊరు వెళ్ళిపోతాను అని కబురు చెయ్యి. నాకు అర్థమైపోతుంది. నీ అయిష్టానికి అదే సమాధానం అనుకుంటాను అన్నారు. సాయన్న వచ్చాడు. అయ్యగారు, డాక్టర్ గారు వచ్చారు అని చెప్పాడు. రాజగోపాలరావు గారు వెళ్ళిపోయారు. సాయన్న కత్తి తెచ్చి కొబ్బరి బొండాలు తాగమని ఇస్తున్నాడు. రవి తాగుతున్నాడు. గిరిజ శిల్పంలా అక్కడే కూర్చుండిపోయింది. ఇంతలో రవి వచ్చి వెనక నుంచి కళ్ళు మూశాడు. గిరిజ రవి చేతులు తడిమింది. రవి పకపకా నవ్వుతూ అక్క ముందుకు వచ్చి నిలబడ్డాడు. గిరిజ రవి చేతులు పట్టుకుని రవి వైపే చూస్తుంది. గిరిజకి రాజగోపాలరావు గారి మాటలే గుర్తుకు వస్తున్నాయి. రవిని చదివిస్తాను, ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ ఏది కావాలంటే అది చదివిస్తాను అని గిరిజ రవిని అడిగింది. నువ్వు చదువుకుంటావా? ఎందుకు చదువుకోను? ఏం చదువుతావు? డాక్టరా, ఇంజనీరా? రవి ముఖం ఒక్కసారి మతాబులా వెలిగిపోయింది. అక్క, నిజంగా నాకు చదువు చెప్పిస్తావా? నేను కాదురా, ఆ భగవంతుడే మార్గం చూపిస్తున్నాడు అంది గిరిజ. అక్క, నేను మెడిసినే చదువుతాను. ఒక్క క్లాస్ కూడా తప్పను. ఒక్కరోజు కూడా స్కూల్ మానను. నాకు తెలుసు రవి, చదువు మీద నీకు ఎంత శ్రద్ధ ఉందో గిరిజ ఆలోచిస్తూ అంది. గిరిజ కళ్ళ ముందు సుందరమైన కళ గూడు కట్టుకుంటోంది. రవి పెద్దవాడై డాక్టరే తన దగ్గరికి వస్తున్నాడు. గిరిజక్క, నేను డాక్టర్ని అయ్యాను. ఇదంతా నువ్వే కదూ చేసింది? గిరిజ విచలితురాలైనట్లు చూసింది. ఈ స్వప్నం నిజమవుతుందా? రాజగోపాలరావు గారు మంచం మీద పడుకుని ఉన్నారు. సాయన్న ఆయనకి మందులు తెచ్చాడు. మంచినీళ్ళు ఇస్తూ జేబులో నుంచి ఒక ఉత్తరం కూడా తీసిచ్చాడు. గిరిజమ్మ గారు మీకు ఇవ్వమన్నారండి అన్నాడు. ఆయన ఉత్తరం తీసుకున్నాడు. నిన్న సాయంత్రం ఆయన గిరిజతో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆయన కంటికి గిరిజ కనిపించలేదు. గిరిజ రాత్రి భోజనం చేయలేదని, ఆకలి లేదని అందని సాయన్న చెప్పాడు. ఈ ఉదయం బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గరకు రవి ఒక్కడే వచ్చాడు. అక్క గదిలోనే టిఫిన్ తింటుందని చెప్పాడు. ఆయనేం మాట్లాడలేదు. ఆయన రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఎంత ఆలోచించినా తనకు తోచిన నిర్ణయం సబబు అయినదిగానే కనిపిస్తుంది. కానీ గిరిజ ఒప్పుకోవాలి. ఆయన గిరిజ అభిప్రాయం కోసం వేచి చూస్తున్నారు. సాయన్న మందు ఇచ్చి వెళ్ళిపోగానే ఆయన ఉత్తరం తీసి చదివారు. ఆయన చదువుతున్న కొద్దీ ఆయనకి సంతోషం, బాధ రెండూ కలిగాయి. అందులో గిరిజ ఇలా రాసింది. బాబుగారు, మీరు చెప్పిన మాట గురించే ఆలోచిస్తున్నాను. మీకు ఏమని సమాధానం ఇవ్వాలో తోచడం లేదు. నాకు రెండు విధాలుగా అనిపిస్తోంది. అదృష్టం ఒకే ఒక్కసారి వచ్చి తలుపు తడుతుందిట. ఆ తలుపు తీయడానికి ఏమాత్రం ఆలస్యం చేసినా అలిగి వెళ్ళిపోతుందంటారు. అందుకే ధైర్యవంతులు ఏదైనా మంచి అవకాశం వస్తే వెనక ముందు చూడకుండా దాన్ని అందుకుంటారు. మీరు నన్ను పదే పదే చాలా ధైర్యం గలనానని అంటున్నారు. నా ధైర్యానికి అదే పరీక్షగా నిలిచింది. మీరు చెప్పిన విషయానికి వెంటనే ఒప్పుకొని నా ధైర్యాన్ని, అదృష్టాన్ని పరీక్షించుకోవాలని మరీ అనిపిస్తుంది. కానీ ఇది మరే విషయమన్నా అయితే నేను ఎలాంటి సందేహం లేకుండా వెంటనే అంగీకరించి ఉండేదాన్ని. ఇది పెళ్లి విషయం. నా దృష్టిలో పెళ్ళంటే అదొక పవిత్రమైన బాధ్యత. నేనే కాదు, ప్రతి యువతీ యువకుడు అలాగే భావించాలి అనుకుంటాను. ఎందుకంటే అనాగరికత నుంచి మానవుడు ఎదిగి ఈ నాగరికతని సృష్టించుకున్నాడు. తన స్వేచ్ఛకి తానే హద్దులు ఏర్పరచుకున్నాడు. ఎదుటి మానవుని బాధ పెట్టకుండా ఉండేందుకు తనకే కొన్ని నియమాలు సృష్టించుకున్నాడు. అందులో ఒక స్త్రీకి ఒక పురుషుడు అనే ఈ పెళ్ళి మానవ మనుగడకి ఎంతో ఆరోగ్యప్రదమైనదిగా భావించి దీనిని ఆచారం చేశాడు. పెళ్లి పట్ల గౌరవం ఉన్న కుటుంబాల్లో వ్యక్తిగతమైన అలజడులేవీ రావని నా నమ్మకం. పెళ్లి చేసుకునే ప్రతి వ్యక్తి పెళ్లి పట్ల ఎనలేని గౌరవం ఉండాలి. అవతల వ్యక్తిని తన స్వార్థంతో బాధించకూడదు. ఆనందం పొందడం కంటే ఇవ్వడమే ప్రధాన కర్తవ్యమని భావించాలి. మనలో చాలామందిని చూశాను. వాళ్ళు పెళ్ళి ఎందుకు చేసుకుంటారో తెలియదు. పందిల్దొడ్డిలో పశువుల్లా కుమ్ములాడుకుంటారు. ఎంతో అపురూపంగా ఆనందంగా గడపవలసిన జీవితాన్ని అర్థం లేని కలతలతో వృధా చేసుకుంటారు. నా మనసు విప్పి ఇలా నిర్మోహమాటంగా మీకు చెప్పడంలో తప్పు లేదనే భావిస్తున్నాను. బాబుగారు, నా దృష్టిలో పెళ్ళంటే ఒకరి జీవితంలో మరొకరు విడదీయలేని బంధంలా ముడివేసుకుపోవాలి. ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకి ఉన్నా ఇద్దరి అభిప్రాయాలు పాళ్ళు నీళ్లులా కలిసిపోవాలి. ఇద్దరూ సంతోషంగా, ఆనందంగా ఉండి బంధువులకి, స్నేహితులకి ఆదర్శప్రాయంగా ఉండాలి. అన్యోన్య దాంపత్యం గల ఇల్లు శాంతి నిలయంలా ఉంటుంది. అలాంటి శాంతి నిలయం నిర్మించుకోవడానికి నా కాబోయే భర్త నాకు మనసా వాచా సాయపడాలి. పెళ్లి పట్ల నాకు ఉన్న ఉద్దేశాలు ఇవి. మరి చంద్రశేఖరం గారి అభిప్రాయాలు ఏమిటో నాకు తెలియవు. మీరు చెప్పిన ఈ పెళ్ళి ఒక ఇష్టంగా కంటే ఒక బాధ్యతగా స్వీకరించాల్సిన పరిస్థితి ఇది. అన్నిటికంటే నాకు రవి భవిష్యత్తు ముఖ్యం.
రవి జీవితం నిలబెట్టడంలో మీరు నాకు సాయం చేస్తున్నప్పుడు చంద్రశేఖరం భవిష్యత్తు చక్కదిద్దడంలో నాకు చేతనైన సాయం మీకు నేనెందుకు చేయకూడదు అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే మీరు ప్రతిపాదించిన ఈ సలహా అంగీకరించాలని ఎంతగా ఉందో తిరస్కరించాలని కూడా అంతగా ఉంది. ఎందుకంటే చంద్రశేఖర్ని భర్తగా ఊహించుకునే ముందు అతనికి భార్యగా నా అర్హతలేమిటి అని నేను ప్రశ్నించుకుంటే నాకు అనుమానమే కలుగుతోంది. నా గురించి నేను తక్కువగా ఆలోచించే అభిమానహీనురాలినేం కాదు. అలాగని నన్ను మించి నా స్వశక్తిని ఎక్కువగా అంచనా వేసుకునే అహంభావిని కాదు. చంద్రశేఖర్కి భార్య కాగల అర్హత నాకుందో లేదో నిర్ణయించవలసింది మీరు. మీకు నా విషయంలో సంతృప్తి ఉంటే మీరు నా మీద పెట్టబోయే ఈ కర్తవ్యాన్ని నా సాయశక్తులా నిర్వర్తిస్తానని మీకు నేను మాట ఇస్తున్నాను. నా మనసులో సందేహాలన్నీ మీ ముందు పెట్టాను. అనుభవజ్ఞులుగా పెద్దలుగా మీరే మీ నిర్ణయం తెలపండి. మీ నిర్ణయం శిరసా వహిస్తాను. ఇట్లు గిరిజ. ఆయన ఉత్తరాన్ని 1కి 4 సార్లు చదివారు. ఆ ఉత్తరంలో ఆయనకి గిరిజ వ్యక్తిత్వం సుస్పష్టంగా అర్థమవుతోంది. గిరిజ అందరి ఆడపిల్లలాంటిది కాదు. మంచి చెడులు సునిశ్చితంగా నిర్ణయించే పరిశీలనాత్మకమైన తెలివితేటలు ఉన్నాయి. అభిమానం ఉంది, కానీ వినయశీలి, ధైర్యం ఉంది. కానీ అది నివురు కప్పిన నిప్పులా బయటికి కనిపించదు. ఆయన ఉత్తరం పట్టుకుని గిరిజ గదిలోకి వచ్చారు. గిరిజ కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తుంది. గిరిజ ఆయన పిలిచారు. గిరిజ తిరిగి చూసింది. ఆయన చేతిలో ఉన్న ఉత్తరాన్ని చూసింది. ఆ కళ్ళు ప్రశ్నార్థకంగా చూస్తున్నాయి. ఆయన అన్నారు, గిరిజ, ఈ ప్రపంచంలో చందుకి భార్య కాగలిగిన ఆడపిల్ల ఎవరైనా ఉంటే అది నువ్వే. నేను ప్రధానం ఏర్పాట్లు చేయబోతున్నానని చెప్పడానికి వచ్చాను. గిరిజ ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన అన్నారు, నా నిర్ణయం సరైనదేనని నువ్వు కూడా ఒప్పుకుంటావు. ఆయన పాదాలకు గిరిజ నమస్కరించింది. దీర్ఘాయుష్మాన్ భవ, పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు ఆయన ఆశీర్వదించారు. గిరిజ లేచింది. బాబుగారు, రవి భవిష్యత్ గురించి మాట ఇచ్చారు నాకు. నేనన్న మాట ఎప్పుడూ తప్పను. ఆ సంగతి నీకే తెలుస్తుంది అన్నారు ఆయన. మీరు నిజంగా ధర్మాత్ములే. అంత మాట ఎప్పుడూ అనకు, నీ మనసులో కూడా అనుకోకు. నేను నీకు ధర్మకార్యంగా ఏదీ చేయడం లేదు అన్నారు ఆయన. గిరిజ నవ్వింది. ఆ నవ్వు మెరుపు మెరిసినట్లుగా ఉంది. పావుగంట అనంతరం రాజగోపాలరావు గారు శేషారత్నానికి ఫోన్ చేశారు. శేషు, పెళ్లి కూతురు కుదిరింది. ప్రధానం రేపే. పురోహితుడికి కబురు చేశాను. నువ్వు తప్పకుండా రావాలి. ఎక్కువ మందిని పిలవడం లేదు, మనమే అన్నారు ఆయన. పెళ్లి కూతురు కుదిరిందా? ఎవరమ్మాయి? శేషారత్నం ఆతృతగా అడిగారు. అదంతా సస్పెన్స్. ఇప్పుడు నీకేం చెప్పను. నీకే కాదు, ఎవరికీ చెప్పడం లేదు. చివరికి చందుకి కూడా. ఎందుకబ్బా అంత రహస్యం? అదంతే అన్నారు ఆయన. ఆ క్షణం నుంచి ఆ ఇంట్లో సందడి ప్రారంభమైంది. ఫోన్లు మోగాయి. రాజగోపాలరావు గారి పురమాయింపుల మీద నౌకర్లు పరుగులు తీస్తున్నారు. పెళ్లి సంబంధం కుదిరిందనగానే చందు తాతగారిని అడిగారు. ఎవరా దురదృష్టవంతురాలు? పేరేమిటి తాతయ్య? చట్ నోర్మై, దురదృష్టవంతురాలా? ఇలాంటి అపశకనం మాటలు ఇంకెప్పుడు నా ముందు మాట్లాడకు. ఆ అమ్మాయి దురదృష్టవంతురాలు కాదురా, అదృష్టవంతురాలు, మహాజాతకురాలు అన్నారు. చందు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అతనికి ఆ అమ్మాయి ఎవరో గాని చాలా జాలి కలిగింది పాపం. మర్నాడు సాయంత్రం అయింది. పురోహితుడు వచ్చాడు. శేషారత్నం భార్య, డాక్టర్ గారు భార్య, మరో ముఖ్యమైన మిత్రులు 4 వచ్చారు. సూరి భార్య కూడా వచ్చారు. నౌకర్లు కావలసిన సరంజామా అంతా సిద్ధం చేశారు. చందు తాతగారు చెప్పిన టైంకి రెడీ అయ్యి కిందికి వచ్చాడు. అంతా సిద్ధమైంది. ఇక పెళ్లి కూతురు రావడమే తరువాయి అన్నాడు పురోహితుడు. ఇంకో 10 నిమిషాలు ఉందిగా, ఆ టైంకి ఖచ్చితంగా వచ్చేస్తుంది అన్నారు ఆయన. 5 నిమిషాలు గడిచాయి. మిగతా వాటిలో 3 నిమిషాలు కూడా జరజరా పాకుతున్నాయి. పెళ్లి కూతురు ఇంకా రాలేదు, పురోహితుడు అన్నాడు. శేషారత్నం అదొద్దాగా చూస్తున్నాడు. చందుకి చాలా సంతోషంగా ఉంది. ఇది తప్పిపోతే ఇక ఏదో ఒక వంకతో తోసిపారేయచ్చు అనుకుంటున్నాడు అతను. రవి అక్కడే కూర్చున్నాడు. సాయన్న వచ్చాడు. అతని వెంట గిరిజ మెట్లు దిగి వచ్చింది. గిరిజను చూడగానే రాజగోపాలరావు గారు రామ్మా రా అంటూ పిలిచారు. గిరిజ హాల్లోకి వచ్చింది. ఇలా కూర్చో. చందుకు ఎదురుగా ఉన్న సోఫా చూపించారు. గిరిజ కూర్చుంది. రవి లేచి వచ్చి అక్క సోఫా వెనుకగా నిలబడ్డాడు. రాజగోపాలరావు గారు పురోహితుడిని ఉద్దేశించి, ఇక కానియండి మీ కార్యక్రమం అన్నారు. ఎలా? పెళ్లికూతురు రాందే అన్నాడు ఆయన. పెళ్లికూతురు వచ్చింది, ఇదిగో చందుకు ఎదురుగా కూర్చుంది. ఆయన గిరిజను చూస్తూ అన్నారు. ఏమిటి? అందరూ ఒక్క క్షణం దిగ్భ్రమగా చూశారు. ఏమిట్రా ఈ అమ్మాయా అన్నాడు శేషారత్నం. అవునరా, గిరిజని దేవుడు నా దగ్గరికి పంపించాడు. ఇదంతా దైవ సంకల్పమే. చందు సోఫాలోంచి చటుక్కున లేచాడు. అతని ముఖం కందగడ్డలా అయింది. తాతయ్య అన్నాడు. రాజగోపాలరావు గారు మనమడి దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేశారు. చందు లేవకు, కూర్చో.
పెళ్లి కూతుర్ని నువ్వు చూడనవసరం లేదని నన్నే ఎన్నిక చేయమని చెప్పావు. నాకు నచ్చిన పిల్ల మెడలో తాళి కడతానని వాగ్దానం చేశావు. ఆ మాట మర్చిపోకు. కానీ చందు చెప్పలేని భావావేశంతో తడబడ్డాడు. పురోహితుడి మంత్రాలు ప్రారంభమయ్యాయి. ఆయన వచ్చి చందు చేతిలో తాంబూలం పెట్టాడు. రాజగోపాలరావు గారు అందించిన ఎర్రటి కాగితం పొట్లం విప్పి అందులో ఉన్న ఉంగరం తీసి పెట్టండి అంటూ మంత్రాలు చదువుతూనే ఆజ్ఞాపించాడు. చందు ఒక్కసారి తాతగారి వైపు చూశాడు. తర్వాత అక్కడ కూర్చుని ఉన్న అందర్నీ పరిశీలించాడు. అతనికి ఆ క్షణంలో బయటికి పారిపోవాలనిపించింది. కానీ తాతయ్య కల్నల్ వెళ్ళిపోయిన తర్వాత చేసిన గొడవ గుర్తుకు వచ్చింది. ఇప్పుడు తాను కాదు అంటే ఆయనంత అవమానంగా భావిస్తాడో అర్థమైంది. కానియండి, టైం అవుతుంది, పురోహితుడు తరిమినట్టుగా అన్నాడు. చందు ఉంగరం తీసుకుని గిరిజ దగ్గరికి వచ్చాడు. గిరిజ చేయి చాచింది. చందు ఆ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఒక క్షణం పొడుగ్గా సుకుమారంగా ఉన్న ఆ వేళ్ల కనులు చిరుచెమటలతో మెరుస్తున్నాయి. అతను కళ్ళెత్తి గిరిజ ముఖం వైపు చూశాడు. గిరిజ తలదించుకుని ఉంది. ఆ కనురెప్పలు భారంగా కిందికి వాలి ఉన్నాయి. పెట్టండి త్వరగా, పురోహితుడు మంత్రాలు చదువుతూనే మళ్ళీ హెచ్చరిక చేశాడు. చందు గిరిజ వేలికి ఉంగరం తొడిగాడు. అతని హృదయంలో బాధ, కోపం, నిస్సహాయత్వం సుడితిరిగాయి. శేషారత్నం చప్పట్లు కొడుతూ అన్నాడు, బేష్, మొత్తానికి మీ తాతయ్య గెలిచాడు. పెళ్లి చేసుకోనని భీష్మించుకున్న నీ మెడలు వంచి పెళ్లి చేస్తున్నాడు. డాక్టర్ గారు వచ్చి చందుని అభిమానించారు. మీ తాతయ్యకి ఇప్పటికైనా మనశ్శాంతిని కలుగజేశావు, అదే 10,000 అన్నారు. సూరి వచ్చి చందుని కౌగిలించుకున్నాడు. ఇప్పుడు నువ్వు కూడా నా కోవలోకే వచ్చేశావు. నాకెంతో సంతోషంగా ఉందిరా చందు అన్నాడు. శేషారత్నం గారి భార్య, డాక్టర్ గారి భార్య వచ్చి గిరిజ ముఖాన బొట్టు పెట్టి పువ్వులు పళ్ళు ఇచ్చారు. తర్వాత వెళ్ళి కూర్చుని ఈ అమ్మాయి ఎవరు, ఊరు పేరు కూడా మనం వినలేదే అని గుసగుసలాడుకున్నారు. పురోహితుడు తాంబూలం పెట్టిన కొత్త బట్టలు ఒకరికి ఒకరు పరస్పరం ఇచ్చేలా చేశాడు. గిరిజ లోపలికి వెళ్ళి కొత్త చీర కట్టుకుని పూలు పెట్టుకుని వచ్చింది. గిరిజ వంటి మీద జడలో పూలు తప్ప ఇంకెలాంటి ఆభరణాలు లేవు. అయినా గిరిజ కొత్త చీర కట్టుకుని పూలు పెట్టుకోగానే పెళ్లికల వచ్చేసింది. రాజగోపాలరావు గారికి గిరిజ కట్టుకున్న కొత్త చీర చూస్తే తమాషాగా అనిపించింది. ఆ రోజు ఊరు వెళ్ళిపోతుందని గిరిజ కోసం ఇది ఎన్నిక చేసి కొంటున్నప్పుడు ఇది ప్రధానం చీర అవుతుందని ఆయన కల్లో కూడా అనుకోలేదు. చందు కొత్త బట్టలు కట్టుకోలేదు. వేసుకున్నవి బాగానే ఉన్నాయి అంటూ కూర్చున్నాడు. సాయన్న 2 పూలదండలు తెచ్చి ఇద్దరికీ ఇచ్చాడు. ఇవి ఎందుకు సాయన్న, చందు విసుక్కున్నాడు. నేనే స్వయంగా కట్టాను బాబు, వేసుకోండి అన్నాడు. చందు సాయన్న మాటలు కాదనలేకపోయాడు. పరస్పరం పూలదండలు మార్చుకున్నారు. ఈ తతంగమంతా చకచకా 10 నిమిషాల్లో జరిగిపోయింది. కాఫీలు, ఫలహారాలు ముగియగానే వచ్చిన అతిథులంతా వెళ్ళిపోయారు. గిరిజ లోపలికి వెళ్ళిపోయింది. చందు గబగబా తాతగారి గదిలోకి వచ్చాడు. అతని ముఖం రక్తం చిందుతున్నంత ఎర్రగా కంది ఉంది. తాతయ్య, ఈ తతంగానికి నీకు ఇంకెవరూ దొరకలేదా? ఈ అమ్మాయి దొరికిందా అన్నాడు ఆవేశంగా. తతంగమా? తతంగం కాకపోతే ఏమిటిది? పెళ్ళికి ఇంత ఆర్భాటం దేనికి? ఇదొక ఆచారం కదరా. నువ్వు ఈ అమ్మాయి అని నాకెందుకు చెప్పలేదు? చెప్పనవసరం లేదని నువ్వేగా అన్నావు. అన్నాను, బుద్ధి తక్కువై అన్నాను. గిరిజకేమైందిరా? ఏం తక్కువైంది? ఏం తక్కువ కాలేదు. కానీ అతను చెప్పలేకపోయాడు. ఏమిటది? చెప్పేయి. నీకెలా చెప్పాలి? ఓ మై గాడ్, నాకు నరకం అప్పుడే మొదలైందన్నమాట. అతను తలుపు మీద కసిగా గుద్దాడు. నేను పెళ్లి చేసుకుందామని అనుకున్నాను, కానీ అతను నిస్సహాయంగా చూశాడు. అతని కళ్ళు వలలో చిక్కుకున్న చేపపిల్లలాగా ఉన్నాయి. గిరిజకి తనంటే గౌరవం ఉంది. అంతవరకు అతనికి బాగానే ఉంది. తాతయ్య ఈ పెళ్లి అనే వలలోకి తనతో పాటు గిరిజను కూడా లాగుతాడని కలలో కూడా అనుకోలేదు. తాతయ్య పోరు పడలేక ఈ పెళ్లి అనే మొక్కుబడి తీర్చుకుని తర్వాత ఆ అమ్మాయిని వదిలేసి చేతులు దులుపుకోవాలని అతను అనుకున్నాడు. ఇది అతను వేసుకున్న పథకానికి మొదట్లోనే గొడ్డలిపెట్టు అయింది. చందు ఆ బాధని కక్కలేక మింగలేక సతమతమవుతున్నాడు. చందు, నువ్వు పెళ్లి చేసుకుంటానన్నావు, పిల్లని చూడమని అన్నావు. చూశాను. నాకు తెలిసినంతవరకు నేను నీకు తగిన రూపవతిని, గుణవతిని చూశాను అనుకుంటున్నాను. ఇందులో నా తప్పేం లేదు అన్నారాయన. చందు ఆయనకి ఇంకేం చెప్పలేనట్టుగా గిరుక్కుని తిరిగి వెళ్ళిపోయాడు. మరుక్షణం అతను ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. గిరిజ గదిలో మంచం మీద కూర్చుని ఉంది. గిరిజ దృష్టి ఒడిలో ఉన్న ఎడం చేతి మీదనే నిలిచి ఉంది. ఆ చేతికి అరగంట క్రితం లేని అందం ఎంతో వచ్చినట్లుగా ఉంది. గిరిజ కుడి చేతితో ఉంగరం సరిచేసుకుంటుంది. గిరిజ ఇంకా స్వప్నావిష్టురాలిగానే ఉంది. చందు తన చేతిని అందుకోగానే గిరిజ శరీరమంతా అద్భుతమైన అనుభవం పొందుతున్నట్లుగా అయింది. ఆ భావం ఏ భాషకి అందనిది. తన శరీరం ఎంతో తేలికగా అయినట్లుగా, ఆ అనంత విశ్వంలో తను ఒక అతి ప్రధానమైన భాగంగా మిళితమై ఎక్కడికో వెళ్ళిపోతున్నట్లుగా అనిపించింది. ఆ తేలిపోవడంలో ఏదో అనిర్వచనీయమైన సుఖం పొందింది. అక్క, రవి దగ్గరికి వచ్చాడు.
మంచం మీద గిరిజకు ఎదురుగా కూర్చున్నాడు. గిరిజ వేలికున్న ఉంగరం చూస్తూ అన్నాడు, అక్క, ఇదంతా చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది అన్నట్టు చూసింది. ఆ రోజు విజయవాడ రైల్వే స్టేషన్లో పెట్టిపోయిందని నేను బాధపడుతుంటే నువ్వేమన్నావో గుర్తుందా? ఏమన్నాను? ఏది వచ్చినా మన మంచికే అనుకుంటాను అన్నావుగా. సరిగ్గా అలాగే జరిగింది. ఆ రోజు మన పెట్టిపోకుండా రైలు వెళ్ళిపోకుండా ఉంటే అప్పుడు ఇంకొక రకంగా ఉండేదేమో. గిరిజ అవునన్నట్లు తల ఊపింది. స్వప్నావిష్టురాలిలా చూస్తూ అంది, ఏమిటోరా, భగవంతుడు ఎందుకు ఇలా చేశాడో నాకు అర్థం కావడం లేదు. నాకింకా ఇదంతా కలలాగే ఉంది, నమ్మలేకపోతున్నాను అంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది అన్నాడు రవి. గిరిజా కళ్యాణం నవలలో నుంచి 6వ భాగాన్ని విన్నారు కదండి. మిగతా కథని రేపు విందాం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.